బ్రేకింగ్ చేస్తున్నాం. ఇటీవల తన పర్యటనపై చెలరేగిన వివాదంపై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం తనను ఏ రకమైన వివరణ అడగలేదని, ఒకవేళ అడిగితే ఖచ్చితంగా ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. తను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకు మాత్రమే హాజరయ్యానని తెలిపారు. ఆ సమయంలో అక్కడ అంబటి రాంబాబు కనిపిస్తే మర్యాదపూర్వకంగా మాత్రమే పలకరించానని ఉమా క్లారిటీ ఇచ్చారు. గతంలో వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన సంతాప సభకు జ్యోతిల నెహ్రూ, వంగవీటి రాధ కూడా వెళ్లారని బోండా ఉమా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ సభలో వాళ్లు బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రాజా వంటి వైసీపీ నేతలతో మాట్లాడలేదా అని ప్రశ్నించారు. మరి వాళ్లను కూడా పార్టీ వివరణ అడుగుతుందా అని నిలదీసిన ఆయన, మిగతా నేతల విషయంలో లేని వివాదాలు, వివరణలు తన విషయంలోనే ఎందుకు వస్తున్నాయంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ టీడీపీకి ఇబ్బందులు కలిగించే పనులు చేయలేదని, సమయం వచ్చినప్పుడు ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని బోండా ఉమా చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కాపులు త్వరలోనే ఏకమవుతారని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. రెండు 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజాస్, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వీళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు, ఇందాక దాసరి రాము గారు చెప్పాడు, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మన పెద్దలు చెప్పారు కొంతమంది. ఇవాళే విజయవాడలో కూడా చందు జనార్దన్ గారు వాళ్ళు, మన అజ్జా రామకృష్ణ గారు, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు అంటే కాపుల్లో ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఆ అలజడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆక్రమణని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్ని, వాళ్ళ న్యాయపరమైనటువంటి కాపు సామాజిక వర్గ న్యాయపరమైన డిమాండ్ల్ని తప్పనిసరిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. అధిష్టానం దృష్టిలో తీసుకెళ్లి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మరి ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయటానికి కృషి చేస్తామని కూడా ఈ ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాం.
మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఇటీవల ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై వస్తున్న వ్యాఖ్యలపై, ఆరోపణలపై కూడా ఆయన హాట్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే త్వరలోనే రాజకీయాలకు అతీతంగా కాపులంతా కూడా ఒకటవుతారంటూ కూడా ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి దీనిపై టీడీపీ అధిష్టానం కానీ, టీడీపీ నేతలు కానీ ఎవరైనా స్పందించారా? అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు తాను హాజరైనటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రచారం విషయంలో జరుగుతున్న దాని మీద ఆయన ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం తనను ఎలాంటి వివరణ అడగలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కనుక పార్టీ నాయకత్వం వివరణ కోరితే జరిగిన విషయాలను పూర్తిగా తెలియజేస్తానని కూడా స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఎప్పుడు వ్యవహరించలేదని కూడా, ఇప్పుడు కూడా అలాంటి పని చేయనని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లానంటూ జరుగుతున్నటువంటి ప్రచారం సరైనది కాదని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించినటువంటి ముద్రగడ పద్మనాభం సంతాప సభకు మాత్రమే తాను హాజరయ్యారని వివరణించే ప్రయత్నం చేశారు. సంతాప కార్యక్రమానికి రాజకీయ రంగు పొలమటం సరికాదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారని, తాను కూడా అదే ఉద్దేశంతో అక్కడికి వెళ్లినట్లుగా కూడా చెప్పుకొచ్చారు. అదే కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు కనిపించడంతో మర్యాదపూర్వకంగా పలకరించానని బోండా ఉమా తెలిపారు. ఒక కార్యక్రమంలో మరో రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు ఎదురుపడినప్పుడు పలకరించడం సాధారణ విషయమేనని, ఆ పలకరింపునకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వటం, దాని ఆధారంగా అనేక రకాల ప్రచారాలు చేయటం సరికాదని చెప్పారు. అంబటి రాంబాబుతో తన పలకరింపును రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను కూడా బోండా ఉమా ప్రస్తావించారు. వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించినటువంటి సంతాప సభకు జ్యోతుల్ నెహ్రూ, వంగవీటి రాధా కూడా వెళ్లారని గుర్తు చేశారు. ఆ కార్యక్రమంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. బొత్స సత్యనారాయణ, జంకంపూడి రాజా వంటి నేతలతో అక్కడికి వెళ్లినటువంటి ఇతర పార్టీల నాయకులు మాట్లాడలేదా అని కూడా ప్రశ్నించారు. ఒక సంతాప కార్యక్రమానికి వెళ్లటం, అక్కడ ఇతర పార్టీల నేతను కలవటం తప్పైతే అందరికీ ఒకే విధమైన ప్రమాణాలు ఉండాలి కదా అన్నట్లుగా బోండా ఉమా ప్రశ్నలు సంధించారు. గతంలో ఇతర పార్టీల నాయకులు ఇలాంటి కార్యక్రమాలకు హాజరైనప్పుడు పెద్దగా వివాదం జరగలేదని, ఇప్పుడు తన విషయంలో మాత్రం ఎందుకు ఇంత చర్చ జరుగుతుందని కూడా ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఇతర నాయకుల విషయంలో లేని వివరణలు, వివాదాలు తన విషయంలోనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం తన వివరణ కోరిందంటూ జరుగుతున్నటువంటి ప్రచారం మీద బోండా ఉమా స్పష్టత ఇచ్చారు. ఇప్పటి వరకు తనకు పార్టీ నుంచి ఎలాంటి వివరణ కోరుతూ సమాచారం రాలేదని, ఒకవేళ అధిష్టానం తనను అడిగితే జరిగిన విషయాలను దాచాల్సినటువంటి అవసరం లేదని, పూర్తి వివరాలను పార్టీ నాయకత్వానికి తెలియజేస్తానని కూడా చెప్పుకొచ్చారు. తన పార్టీ పట్ల ఉన్న నిబద్ధత మీద ఎలాంటి సందేహం అవసరం లేదని కూడా తన భావనను అయితే వ్యక్తం చేశారు. తాను రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎప్పుడూ వ్యవహరించలేదని, పార్టీకి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోలేదని కూడా స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణంలో పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నానని, ప్రస్తుతం తనపై జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి సమయం వచ్చినప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తానని కూడా బోండా ఉమా చెప్పుకొచ్చారు. బోండా ఉమా వ్యాఖ్యల్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం, తన విషయంలో మాత్రమే ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి ప్రశ్న ఆయన లేవనెత్తుతా ఉన్నారు. గతంలో జరిగినటువంటి ఘటనలు ఉదాహరణగా చూపిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఒకే తరహా సందర్భాల్లో నాయకులందరినీ ఒకే విధంగా చూడాలన్న వాదన కూడా ఆయన తెర ముందుకు తీసుకొచ్చారు. సాధారణంగా రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న నాయకులు వ్యక్తిగత, సామాజిక కార్యక్రమాల్లో ఒకే వేదికపై కనిపించడం ఇప్పుడేం కొత్త విషయం కాదు. వివాహాలు కావచ్చు, సంతాప సభలు కావచ్చు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో కూడా వివిధ పార్టీల నేతలు పాల్గొంటుంటారు. అలాంటి సందర్భాల్లో ఒకరినొకరు పలకరించుకోవటం అనేది అది ఎప్పటి నుంచో ఉంది. తన విషయంలోనూ జరిగింది ఇదేనని బోండా ఉమా చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు రాజకీయ ప్రాధాన్యం రావడంతో ఆయన స్వయంగా వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ మొత్తం వ్యవహారంలో మరో అంశం కూడా ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతా ఉంది. అదే కాపు సామాజిక వర్గం మీద బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు
రాజకీయ పార్టీలకు అతీతంగా కాపులు త్వరలోనే ఏకమవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో కాపులు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్న నేపథ్యంలో బోండా ఉమా చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. కాపుల ఐక్యత గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం కోణంలో చేసినవా, లేదంటే భవిష్యత్తులో ఏదైనా రాజకీయ పరిణామానికి సంకేతమా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే బోండా ఉమా తన వ్యాఖ్యల వెనుక ప్రత్యేక రాజకీయ కార్యాచరణ ఉందని ఎక్కడా కూడా ప్రకటించలేదు. అయినప్పటికీ రాజకీయ పార్టీలకు అతీతంగా కాపులు ఏకమవుతారని ఆయన చెప్పడం మాత్రం కొంత ఆసక్తి అయితే రేపుతా ఉంది. ముఖ్యంగా ఒకవైపు తన పర్యటన మీద వివాదం కొనసాగుతున్నట్టు సమయంలోనే కాపు ఐక్యతపై బోండా ఉమా మాట్లాడటం రాజకీయంగా మరింత చర్చకైతే కారణమైంది. ఆయన వ్యాఖ్యలను టీడీపీ ఎలా చూస్తుంది, ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కాపు నేతలు దీని మీద ఎలా స్పందిస్తారనే అంశాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తా ఉన్నాయి. బోండా ఉమా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే కావడంతో ఆయన చేసే రాజకీయ వ్యాఖ్యలకు సహజంగానే ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన మీద వచ్చినటువంటి విమర్శలకు ఆయన ఇచ్చినటువంటి వివరణతో వివాదం ముగుస్తుందా, లేక పార్టీ స్థాయిలో దీని మీద మరింత చర్చ జరుగుతుందా అన్నది ప్రస్తుతం అయితే వేచి చూడాల్సినటువంటి అంశం. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.